హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి గవర్నర్స్ అసెంట్ టు స్టేట్ బిల్స్. ఎందుకు మనకు కాంటెక్స్ట్లో ఉంది అంటే విత్ రిగార్డ్స్ టు తమిళనాడు. రీసెంట్గా తమిళనాడు ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ 3 language ఫార్ములా, బికాస్ ఆఫ్ డీలిమిటేషన్, కచ్చాతీవు డిస్ప్యూట్, అండ్ ఫర్ ద 4th time ఇట్ ఈస్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ గవర్నర్స్ అసెంట్. ఏంటంటే దర్ ఇస్ అ ప్రాసెస్. ఒక బిల్ యాక్ట్గా మారటానికి ఏ ప్రొసీజర్లో వెళ్తుంది అనేది మనం పాలిటీలో నేర్చుకుంటాము. అయితే ఫస్ట్ ఆ ప్రాసెస్ గురించి డిస్కస్ చేశాక ఇష్యూ అనేది ఏంటో మీకు క్లియర్గా అవుతుంది. లెట్స్ ప్రొసీడ్. సో ఫస్ట్ మనకు తెలియాల్సిన బేసిక్ విషయం ఏంటి అంటే ఒక బిల్ ఒక యాక్ట్గా ఎలా మారుతుంది, ఒక బిల్ ఒక చట్టంగా ఎలా మారుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తమిళనాడు అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం కదా. యూజువల్గా పార్లమెంట్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ ఈదర్ ఏ హౌస్లో అయినా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు బిల్. ఒకవేళ ఫస్ట్ లోక్సభలో వచ్చిందనుకోండి, లోక్సభలో పాస్ అయ్యి దెన్ రాజ్యసభలో పాస్ అయ్యి దెన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. కరెక్ట్? అయితే సేమ్ ఇదే ప్రొసీజర్ స్టేట్లో కూడా అడాప్ట్ చేశారు. ఒకవేళ స్టేట్కి కౌన్సిల్స్ ఉన్నాయనుకోండి, మనం ఎమ్మెల్సీస్ అంటాం కదా, ఒకవేళ కౌన్సిల్ ఉంటే ఫస్ట్ ఇమాజిన్ అసెంబ్లీలో బిల్ పాస్ అయింది అనుకోండి, ఏ హౌస్లో అయినా పాస్ అవ్వచ్చు, ఫస్ట్ తీసుకురావచ్చు. అసెంబ్లీలో పాస్ అయ్యి దెన్ కౌన్సిల్లో కూడా పాస్ అయ్యి దెన్ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది న్యాచురల్లీ. అయితే ఈ స్టేట్ సినారియోలో గవర్నర్ తర్వాత ఇంకొక స్టేజ్ కూడా వచ్చింది. పైన ఓన్లీ 3 stages ఉన్నాయి, బట్ కింద 3rd స్టేజ్లో స్టేట్ బిల్స్కి సంబంధించి ప్రెసిడెంట్ రోల్ కూడా ఉంటుంది. దాట్ ఈస్ ద 4th స్టేజ్. ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతాడు కొన్నిసార్లు. ఆ కొన్నిసార్లు ఏంటో కూడా మనం చూద్దాము. సో ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో బిల్స్ పాస్ అయ్యాయి. స్టోరీ ఏంటంటే ఎప్పటి నుంచో పాస్ చేసిన బిల్స్, ఇప్పుడు ఆ బిల్స్ గవర్నర్ అసెంట్ ఇస్తేనే కదా చట్టాలు అవుతాయి. బట్ గవర్నర్ బిల్స్ మీద సైన్ చేయకుండా, అసెంట్ ఇవ్వకుండా అలాగే వదిలిస్తున్నాడు, అలాగే ఆపుతున్నాడు వాటిని, ఆర్ దాని మీద ఏం డెసిషన్ తీసుకోవట్లేదు. దీన్ని మనం ఏమంటాము, వీటో పవర్ అంటాం. ఏం డెసిషన్ తీసుకోకుండా ఉండడాన్ని వీటో పవర్ అని అంటాం. అలా ఎప్పటి నుంచో వెనుకబడ్డ బిల్స్ ఆయన క్లియర్ చేస్తేనే కదా అవి ముందుకు వెళ్ళేవి. పోనీ ఎందుకు క్లియర్ చేయట్లేదు అనే రీజన్ అయినా చెప్పాలి కదా. గవర్నర్కి అసలు టైం ఫ్రేమ్ ఇవ్వలేదన్నమాట. ఇంత నెలల్లో ఈ బిల్ మీద అసెంట్ ఇవ్వాలి, లేదు మీరు ఒప్పుకోకపోతే తిరిగన్నా పంపించాలి, లేదా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు రీజన్ అన్న, ఇలాంటి ప్రొవిజన్స్ లేకుండే ఇప్పటిదాకా. సో ఏమైంది, ఆ తమిళనాడు గవర్నర్, ఆయన పేరు రవి, ఇంకా అలా పెండింగే ఉంది. అలా పెండింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది చెప్పండి, పొలిటికల్ పెరాలిసిస్ వస్తుంది, పనులు నడవవు. బిల్లు పాస్ అయితేనే కదా అది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తాము సొసైటీలో. ఆయన పాసే చేయనప్పుడు ఎలా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తాము. సో దీనివల్ల తమిళనాడు ఏం చేశారు, గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టులో డైరెక్ట్గా కంప్లైంట్ చేశారు. సార్, లుక్ ఎట్ ద గవర్నర్స్ ఇన్యాక్షన్, ఆయన బిల్స్ విషయంలో ఏం చేయట్లేదు, మాకు అది కష్టం అవుతుంది డెసిషన్ మేకింగ్లో అని. సుప్రీంకోర్టు అది అబ్జర్వ్ చేసి ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ ఇచ్చింది. ఏంటంటే గవర్నర్ ఇక్కడ నుంచి ఇట్లా అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటోలు ఎక్సర్సైజ్ చేయడానికి లేదు. సెట్ టైం లైన్స్ ఇచ్చారు, ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్టు క్లియర్ టైం లైన్స్ ఇస్తున్నాము, ఎప్పటి లోపల డెసిషన్ చెప్పాలి, లేదా ఎప్పటి లోపల అసెంట్ ఇవ్వాలి, ఇలాంటి వాటికి అవి ఫాలో అవ్వండి అని. దిస్ ఈజ్ హ్యూజ్. ఎందుకంటే ఇప్పటికీ గవర్నర్కి అలా టైం ఇస్తే బిల్స్ తొందరగా క్లియర్ అవుతాయి. తొందరగా క్లియర్ అయితే అవి చట్టాల రూపంలో బయట తొందరగా ఇంప్లిమెంట్ అవుతాయి కదా. సో అది ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది కాబట్టి దిస్ ఇస్ ల్యాండ్ మార్క్ అని అంటున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే గవర్నర్స్ డిలే వాజ్ ఇల్లీగల్, అది చాలా ఇల్లీగల్, అలా చేయకూడదు. ఏం చెప్తున్నారు, ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్స్ ఆర్బిటరీ, ఇట్స్ అన్డెమోక్రటిక్ అని చెప్తున్నారు. గవర్నర్ ఒక మోనార్క్ కాదు, ఆయనకు నచ్చినట్టు ఏం డెసిషన్ చేయకుండా కామ్గా ఉండడానికి అక్కడ పనులు ఆగిపోతున్నాయి. సో దిస్ ఈజ్ వెరీ మచ్ అన్కాన్స్టిట్యూషనల్, ఎప్పటికప్పుడు బిల్స్ క్లియర్ చేయాలి అని సుప్రీంకోర్టు మందలించారు గవర్నర్స్ని. సో ఇక్కడ నుంచి మీరు ఇండియన్ స్టేట్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గవర్నర్స్ వెంటనే బిల్స్ క్లియర్ చేస్తారు, లేకపోతే ఇలాగే కోర్టుకు వెళ్తారు. కరెక్ట్? నెక్స్ట్ ఏం చెప్పింది అంటే గవర్నర్ ఈజ్ బౌండ్ బై ద ఎయిడ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పింది. మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి బాడీ ఉంటారు కదా, అక్కడ పార్లమెంట్లోనే ఉంటారు, ఇక్కడ అసెంబ్లీలో ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరు, స్టేట్ గురించి మాట్లాడితే
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ కదా. గవర్నర్ ఏ డెసిషన్ తీసుకున్నాను చూడండి, రియల్ పవర్ అనేది స్టేట్లో సీఎం దగ్గర ఉంటుంది, సెంటర్లో పిఎం దగ్గర ఉంటుంది. అయితే గవర్నర్ దగ్గర రియల్ పవర్స్, ఆయననే చట్టాలు తీసుకొచ్చి స్కీమ్స్ తీసుకొచ్చి ఫండ్స్ ఇచ్చేంత పవర్స్ ఉండదు. కానీ ఆయన సైన్ చేశాకే ఆయన పేరు మీదనే గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ అనేది నడుస్తుంది. అయితే మనం గవర్నర్ ఒక డెసిషన్ తీసుకున్నాడు అంటే ఆయన ఓన్గా ఆలోచించి ఆయన ఓన్ ఒపీనియన్తో తీసుకున్నాడు అని మీనింగ్ కాదు. ఇక్కడ ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళ ఎయిడ్ అండ్ అడ్వైజర్. So there is a reason how governor functions. Governor should follow the aid and advice given by council of minister headed by chief minister. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చెప్పిందే చేయాలి, ఈయన ఓన్గా చేయడానికి ఉండదు. ఓకే, సో ఇట్ ఈస్ బౌండ్, హీ ఈజ్ బౌండ్. అది కూడా గుర్తు చేశారు. ఓకే, నెక్స్ట్ ఆయన డిక్టేటర్ లాగా ఆయన ఓన్ పర్సనల్ డిస్క్రిషన్ యూజ్ చేయడానికి లేదు. పర్సనల్ డిస్క్రిషన్ అంటే ఏదైనా ఒక బిల్ వచ్చినప్పుడు అది అసెంబ్లీలో బాగా డిస్కస్ చేసి పాస్ చేసి ఉంటారు కదా, అది గవర్నర్ దగ్గరకు వచ్చింది, అది ఆయన ఓన్ లాంగ్వేజ్లో ఇంటర్ప్రిట్ చేసుకుని ఆయన ఓన్ పర్సనల్ డిస్క్రిషన్తో నాకు ఈ బిల్ నచ్చలేదు, నేనేం డెసిషన్ తీసుకోను, నేను సైన్ పెట్టే వరకు అది ఎట్లాగో చట్టం అవ్వదు అని పర్సనల్ డిస్క్రిషన్ యూజ్ చేస్తే అది కూడా తప్పు. ఒకవేళ మీ పర్సనల్ డిస్క్రిషన్లో సబ్స్టాన్స్ లేదు, రీజన్ లేదనుకోండి, ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మీ డెసిషన్ ఎందుకు తీసుకోలేదు, మీరు ఇలా యాక్ట్ చేస్తున్నారు కదా, మీ యాక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని కోర్టు చెప్పింది. దెన్ నెక్స్ట్, ఈ అబ్సల్యూట్ వీటో ఆర్ పాకెట్ వీటో అనేది గవర్నర్కి లేదు అనేసి సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. అబ్సల్యూట్ వీటో అంటే ఏంటంటే ఏ డెసిషన్ తీసుకుండా ఉండడం, అది కూడా వితౌట్ రీజన్ అసెంట్ ఇవ్వకుండా అట్లనే కూర్చున్నారు అనుకోండి, దట్ ఈస్ అబ్సల్యూట్ వీటో. వేరాస్ పాకెట్ వీటో అంటే ఏంటంటే జస్ట్ సిట్టింగ్ ఆన్ బిల్స్ అన్నమాట. ఇప్పుడు ఆయన చేస్తా అంటున్నాడు కానీ ఎప్పుడు చేస్తానో చెప్పట్లేదు, జస్ట్ సిట్టింగ్ ఆన్ బిల్స్. ఏ టైం వరకు? ఇండెఫినెట్. అదే కదా ప్రాబ్లము, టైం లిమిట్ లేదు. టైం లిమిట్ లేనప్పుడు ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న బిల్స్ అట్లనే పెట్టుకొని కూర్చున్నారు. లిటరలీ పాకెట్ వీటో అని పేరు ఎందుకు వచ్చిందంటే తీసుకొని పాకెట్లో పెట్టుకొని మర్చిపోవడం, పాకెట్ వీటో. దాని మీద సైన్ ఇవ్వకుండా అలా కాలాలు గడుపుతున్నారు. నా ఇది సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్, అన్డెమోక్రటిక్, ఇలా ఉండకూడదు అని చెప్పింది. నా ఆ క్లియర్ టైమ్ లైన్స్ ఏంటి అనేది చూద్దాం. ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు దానికి అసెంట్ ఇవ్వాలా లేదా అనే డెసిషన్ని వితిన్ 1 monthలో కంప్లీట్ చేయాలి, డెసిషన్ ఇచ్చేసేయాలి వితిన్ 1 month. లేదా ఆయన అసెంట్ ఇవ్వాలని అనుకోవట్లేదు, ఆ బిల్లులో ఆయనకేదో ఇష్యూ అనిపిస్తుంది, ఆయనకేదో నచ్చలేదు, అలాంటప్పుడు ఆయన బిల్ని రిటర్న్ చేయొచ్చు. యాక్చువల్లీ గవర్నర్ పవర్లో ఎట్లుంటుందంటే బిల్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరైనా సైన్ చేస్తాడు, లేదా ఇండెఫినెట్ టైం వరకు ఆపుతాడు, లేదా తిరిగి బిల్ని పంపించవచ్చు. పంపించేటప్పుడు ఏం చెప్తాడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్కి ఒకసారి మళ్ళీ బిల్ని చూడండి, చూసి నాకు ఇక్కడ ఇది కరెక్ట్గా అనిపించట్లేదు, అవి మార్చండి, చేంజ్ చేయండి అని కొన్ని సజెషన్స్ చెప్తాడు. ఒకవేళ అసెంబ్లీ వాళ్ళు ఆ సజెషన్స్ని యాక్సెప్ట్ చేసి చేంజెస్ చేసి మళ్ళీ పంపించారు అనుకోండి, అప్పుడు అసెంట్ ఇవ్వచ్చు కదా. సో బిల్లుని రీకన్సిడరేషన్ మళ్ళీ ఒకసారి చూడండి అని పంపించవచ్చు. దానికి వితిన్ 3 monthsలో జరిగిపోవాలి అది, ఆ రీకన్సిడరేషన్ అనేది. సో అసెంబ్లీ దగ్గరికి వచ్చిన బిల్లు, మళ్ళీ వచ్చిన బిల్లుని వాళ్ళు చేంజెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఏ కేసులో అయినా సరే మళ్ళీ తిరిగి గవర్నర్ దగ్గరికి పంపించారనుకోండి, ఈసారి ఆయనకి ఇంకే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వితిన్ 1 monthలో అసెంట్ ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది. చూడండి, ఆయన కొన్ని చేంజెస్ చెప్పి బిల్ పంపించాడు కదా, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. ఇఫ్ అసెంబ్లీ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టే ఫస్ట్ ఎలా ఉందో బిల్ అలాగే పంపించినా కూడా గవర్నర్ మస్ట్ గివ్ అసెంట్, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నో చెప్పడానికి లేదు. ఇది యూజువల్గా బిల్. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ కూడా వస్తాడు. కొన్ని కేసెస్లో గవర్నర్ తన దగ్గరకు వచ్చిన స్టేట్ బిల్స్ని
ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. అంటే ఇది అసెంట్ నేను ఇవ్వను, ప్రెసిడెంట్ ఇస్తాడు అని చెప్పి ప్రెసిడెంట్కి పంపించవచ్చు అనమాట. ఆ కేసెస్ ఏంటో కూడా మనం చూద్దాము. ఎందుకు ఇలా టైం లైన్స్ పెట్టారు అని అంటే ఒక అకౌంటబిలిటీ తీసుకురావడానికి. లేకపోతే ఆయన పర్సనల్ డిస్క్రిప్షన్ అయిపోయింది కదా, ఆయన రీజన్ చెప్పట్లేడు, పని ముందుకు నడవట్లేదు, కాలం గడిచిపోతుంది. సో ఆయన పర్సనల్ డిస్క్రిప్షన్ని కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకి తీసుకొచ్చారు. మీ ఇనాక్షన్కి రీజన్ ఏంటి, మీరు ఎందుకు అసెంట్ ఇవ్వట్లేదు, లేదా ఏదైనా డిఫరెంట్ చేంజెస్ చెప్పి దానికి అసెంట్ ఇస్తా అన్నా, ఇదంతా ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే కోర్ట్స్ ఇది క్వశ్చన్ చేయొచ్చు. నౌ గవర్నర్ గురించి మనం బేసిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషన్లో ఏం ప్రొవైడ్ చేస్తారు అని. ఆర్టికల్స్ 153 to 167 ఈ ఆర్టికల్స్ ప్లస్ పార్ట్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతున్నారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతున్నారు. ఠీకే, స్టేట్ మెషనరీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి. అందులో ఏం చెప్తున్నారు అంటే గవర్నర్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. అంటే ఎగ్జిక్యూటివ్ బిజినెస్ నడవడానికి ఈజ్ ద మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. బట్ హీ ఈజ్ అ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, హీ ఈజ్ నాట్ అ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. రియల్ హెడ్ ఎవరు, ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, రియల్ పవర్ లైస్ విత్ హిమ్. వేరస్ గవర్నర్ ఇస్ నామినల్, అంటే ఆయన పేరు మీద పనులు నడుస్తున్నాయి, నేమ్ సేక్ పేరుకు అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి, బట్ ఆయన సొంతంగా డెసిషన్స్ తీసుకుంటున్నారా, లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్స్, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు. సో డెసిషన్స్ వాళ్ళవే ఆయన సైన్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. అందుకే నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అని అంటాం. ఇదొక రోల్. ఇంకొకటి, హీ ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. యాక్చువల్గా గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే ఇక్కడ సెంటర్లో ఉంటారు కదా, పార్ట్ ఆఫ్ పార్లమెంట్ కదా, సో వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి ఎలా అంటే గవర్నర్ అనేవాడు సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఒక ఏజెంట్, ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తారనమాట. మరి నారో డెఫినేషన్ మనం తీసుకోలేం, కానీ హీ డస్ బ్రాడర్ వర్క్ ఆల్సో. బట్ యూజువల్లీ స్టేట్లో ఏమేమి జరుగుతుంది అనే ఇన్ఫర్మేషను, అక్కడ అంత ప్రాపర్గా జరుగుతుందా, కాన్స్టిట్యూషన్కి అకార్డింగ్గా జరుగుతుందా, సెంటర్ యొక్క డైరెక్షన్ స్టేట్ ఫాలో అవుతున్నాయి, ఇవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు ఎవరు, గవర్నర్. ఆల్మోస్ట్ లైక్ అ సెంటర్స్ ఏజెంట్. అయితే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఈ అమెండ్మెంట్లో ఏం చెప్పారంటే ఒకే పర్సన్ 2 లేదా 3 స్టేట్స్కి గవర్నర్ లాగా యాక్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఆ ప్రొవిజన్ ఒకటి ఉంది. ఒక స్టేట్కి ఒకటే గవర్నర్, అలాంటి రూల్ ఏం లేదు. 1 గవర్నర్ కెన్ బి ఫర్ బోత్ స్టేట్స్. తర్వాత గవర్నర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది, మనము ఇలా ఎంపీస్ని ఎలెక్ట్ చేసుకున్నట్టు, ఒక మోదీనో రాహుల్ గాంధీనో ఎలెక్ట్ చేసుకున్నట్టు ఓటేసి ఎలెక్ట్ చేస్తున్నామా, లేదు. లేదా ఇండైరెక్ట్గా ఒక గ్రూప్ ఆఫ్ ఎంపీస్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అలా కలిసి ఓట్ చేసుకుంటున్నారా, లేదు. గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఓకే, ఇట్ ఈస్ హిస్ ఎలక్షన్. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ 1979లో 2 ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఇచ్చింది. అతన్ని సెంటర్ ఏజెంట్ అంటున్నామని, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారని చెప్పి అతని జాబ్ని, అతని ఎంప్లాయ్మెంట్ని అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకోవద్దు. హీఈస్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ వెరీ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. గవర్నర్ అని ఆయనది అదొక సెపరేట్ ఇంపార్టెంట్ పబ్లిక్ పొజిషన్, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సో అతను ఒక మియర్ ఎంప్లాయీ ఆఫ్ సెంటర్ లాగా చూడకూడదు. హీ హ్యాస్ వే ఇంపార్టెంట్ ఫంక్షన్స్. మనం గవర్నర్ అనే చాప్టర్ చూసినప్పుడు ఆయన ఫంక్షన్స్ గురించి చదువుతాం. లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, జ్యుడిషియల్ ఫంక్షన్స్, ఇలా చాలా ఉంటాయి. ఫినాన్షియల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. కరెక్ట్. నెక్స్ట్, క్వాలిఫికేషన్ చూసామనుకోండి, హీ షుడ్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా, వెరీ మచ్ నెసెసరీ. హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 35 years. సో 35 years దాటిన వాళ్ళు ఇండియన్ సిటిజన్స్, దే కెన్ ఫైట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్. అంటే ఆ సెంట్రల్ లెవెల్లో దే విల్ అపాయింట్ యాజ్ అ గవర్నర్. నెక్స్ట్, యూజువల్ కన్వెన్షన్స్ ఏంటి, కొన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవి అంటే గవర్నర్ షుడ్ బి అన్ అవుట్ సైడర్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నర్గా చేయాలంటే హీ షుడ్ బి అన్ అవుట్ సైడర్ ఫ్రమ్ అదర్ స్టేట్, నాట్ అ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ. వై ఈస్ దిస్? బికాస్ ఇఫ్ ద గవర్నర్ ఈజ్ ఫ్రీ ఆఫ్ ది లోకల్ పాలిటిక్స్ దెన్ హీ కెన్ వర్క్ న్యూట్రలీ కదా. పాలిటిక్స్తో టచ్లో ఉంటే వాళ్ళ ఓన్ పార్టీస్కి, ఓన్ పీపుల్కి ఫేవరబుల్గా ఉంటారు అనే విషయం మీద సంబడి హూస్ నాట్ కన్సర్న్డ్ విత్ ద లోకల్ పాలిటిక్స్, దే విల్ బ్రింగ్ ద అదర్ పర్సన్ యాజ్ అ గవర్నర్. నెక్స్ట్, హూ అపాయింట్స్ ద గవర్నర్? ప్రెసిడెంట్.
But before appointing the governor, president should consult the chief minister of that particular state అనే ఒక కన్వెన్షన్ ఉంది. బట్ మెనీ ఆఫ్ ది టైమ్స్ ఈ కన్వెన్షన్ని వయలేట్ చేశారు. ప్రెసిడెంట్ అలా కన్సల్ట్ చేయకుండానే చాలామంది గవర్నర్స్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్, ఓత్ ఆఫ్ ది గవర్నర్. ఎవరి ప్రెజెన్స్లో గవర్నర్ ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్ట్. ఆ పర్టికులర్ స్టేట్లో హైకోర్టు ఉంటుంది కదా, చీఫ్ జస్టిస్ ప్రెజెన్స్లో. If Chief Justice is absent, then in the presence of senior most judge of the court. Okay. What is the term of his office? 5 years from the day he enters upon his office. Join అయినప్పటి నుంచి 5 ఏళ్ళు. Then who removes? అపాయింట్ చేశానే రిమూవ్ చేస్తారు ప్రెసిడెంట్. లేదా ఈయననే he can also submit a resignation letter. Who will he submit resignation letter? To his boss. Who is that? President. So he is under pleasure of president. Pleasure of president అని చెప్పి ప్రెసిడెంట్ ఎప్పుడు పడితే అప్పుడు గవర్నర్ని తీసేయొద్దు. ఓకే, బికాజ్ ఐ అపాయింటెడ్ హిమ్ అండ్ ఇట్ ఈస్ అండర్ మై ప్రెషర్, ఐ కెన్ రిమూవ్ హిమ్. అట్లా ఉండదు. సి, ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ నాట్ జస్టిఫైయబుల్. అంటే జ్యుడిషియరీ క్వశ్చన్ చేయొచ్చు, ఆన్ వాట్ గ్రౌండ్స్ డిడ్ యూ రిమూవ్ ద గవర్నర్ అని కోర్ట్స్ అడగచ్చు అనమాట. నెక్స్ట్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బిల్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈదర్ హీ కెన్ సైన్ ద బిల్, డైరెక్ట్లీ గివ్ అసెంట్, విత్హోల్డ్ హిస్ అసెంట్. ఇక్కడే మనం పాకెట్ వీటో గురించి మాట్లాడాం. అంటే అసెంట్ని విత్హోల్డ్ చేస్తారు. ఫర్ ఇండెఫినెట్ టైం అయితే అది పాకెట్ వీటో, వితౌట్ రీజనింగ్ అయితే అది అబ్సల్యూట్ వీటో. థర్డ్, హీ కెన్ రిటర్న్ ద బిల్. ఒక్కసారి రిటర్న్ చేశాక మళ్ళీ బిల్ తిరిగి వచ్చింది అనుకోండి, అది ఏ రూపంలో వచ్చినా హీ మస్ట్ గివ్ అసెంట్, హీ హ్యాస్ టు పాస్. అనే దగ్గర ఆప్షన్ లేదు ఇంకా ఆపడానికి. ఫోర్త్ ప్రొవిజన్ వచ్చేసి హీ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ప్రెసిడెంట్. అరే, ఎందుకు ప్రెసిడెంట్ వచ్చారు ఇక్కడికి? స్టేట్ బిల్స్ విషయంలో స్టేటే కదా jurisdiction. Why did president come ante? We shall see. There are some matters where president can involve. So what are the cases where the state bills can be reserved for president? Ante if they are against the provisions of the constitution, mana rajyanganiki viruddhanga emaina jarugutunna anukondi aa bill lo, then he can send ki I am not the one to deal with this, president will deal with this and president ki pampichochu. If the bill is opposing directive principles of state policy. So in the constitution, the forefathers gave some DPSP, some duties to the state, social, economic, liberal duties ఇచ్చారు. మీరు ఇవన్నీ చేసి జనాలకి వెల్ఫేర్ చేయండి అని. If it is against directive principles, he can send to president. If it is against the larger interest of a country, ఒక major సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆ బిల్ వల్ల ఇబ్బంది జరుగుతుంది, అది కరెక్ట్ బిల్ కాదు అని అనిపిస్తే గవర్నర్ కెన్ రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్. తర్వాత ఇఫ్ ఇట్ డీల్స్ విత్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ 31A, సో ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆయనకు తప్పుగా అనిపిస్తే హీ కెన్ రిజర్వ్ ఇట్ ఫర్ ప్రెసిడెంట్. సో ఈ విషయాలు. నౌ వై ఈస్ దిస్ జడ్జ్మెంట్ వెరీ సిగ్నిఫికెంట్? మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇట్ స్ట్రెంగ్థెన్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద ఎస్సీ జడ్జ్మెంట్ టెలింగ్? ఈ స్టేట్ మిషనరీ అంటే జోక్ కాదు. ఓకే, ఎవ్రీ స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ జ్యూరిస్డిక్షన్ అండ్ అ ప్రాపర్ టైమ్ లైన్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇట్లా గవర్నర్స్ అనే వాళ్ళు లేట్ చేసుకుంటూ పోతే వాళ్ళ ప్రాపర్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది కదా. సో దే టోల్డ్కి దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. సెంటర్ రోల్లో ఉండాలి, స్టేట్ రోల్లో ఉండాలి అనేది స్ట్రెంగ్థెన్ చేశారు. And it protects democracy. Democracy lo there is rule of law, there is equality, there is fairness, there is just law kada. ఇప్పుడు ఇలా డిలే అవ్వడం వల్ల చాలా మందికి ఆ లాస్ అనేవి కరెక్ట్ టైంకి వెళ్ళట్లేదు, ప్రపోర్షనల్ జస్టిస్ ఇవన్నీ జరగట్లేదు. సో ఇట్ ప్రొటెక్ట్స్ డెమోక్రసీ. బికాస్ ఈ లాస్ అన్ని ఎవరు చేశారు? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. ఎవరు ఎలక్ట్ చేశారు? వాళ్ళని జనాలు ఎలక్ట్ చేశారు. సో ఇండైరెక్ట్గా జనాలు తయారు చేస్తున్న లాస్ అన్నట్టే కదా అవి. మరి అలాంటి లాస్ని ఆపడం వల్ల డెమోక్రసీ దెబ్బతింటున్నట్టే కదా. ఇట్ ఈస్ థ్రెటనింగ్ డెమోక్రసీ. సో దిస్ సెడ్ దిస్ changes what we did, it will protect democracy and it is a curb on governors misuse. కొంతమంది గవర్నర్స్ రియల్ సెంటర్ ఏజెంట్స్ లాగా బిహేవ్ చేసి స్టేట్కి అగెయిన్స్ట్గా పనిచేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు సిన్స్ మెనీ ఇయర్స్ అండ్ when there was previous government in Telangana also, there was not very good relation between CM and governors. ఇలా ఒక ఫ్రిక్షన్ ఉన్నప్పుడు పనులు సరిగా జరుగుతాయా? గవర్నర్ మైట్ మిస్యూజ్ హిస్ పవర్స్. ప్రతి బిల్ని ఆపడం, పని ముందుకు జరపకుండా ఆపుతూ ఉంటారు. సో టు కర్బ్ దట్ గవర్నర్స్ మిస్యూజ్ ఈ జడ్జ్మెంట్ అనేది వెరీ సిగ్నిఫికెంట్. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ గవర్నర్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ బిల్స్. థ్యాంక్ యూ.